భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న సాయంత్రానికి 27 అడుగుల ఉన్న నీటి మట్టం ఇవాళ ఉదయానికి 32.5 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాలిపేరు ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, సమ్మక్క సారక్క బ్యారేజ్ల నుండి వరద నీరు భారీగా వస్తున్నందున భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. పెరిగిన వరదతో గోదావరి నీటి మట్టం భద్రాచలం స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరుకుంది. గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలో తాళ్లపేరు ప్రాజెక్టు వద్ద 20 గేట్లు ఎత్తివేసి 66,900 క్యూసెక్క వరద నీరు దిగువకు ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు, స్నానానికి వెళ్లే భక్తులు గోదావరి నదిలోకి వెళ్లవద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అధికారులు కూడా భక్తులను కానీ మత్స్యకారులను కానీ ఇప్పటికే హెచ్చరించారు. అక్కడ ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సైదులు కూడా లైవ్ లోనే జాయిన్ అయ్యారు. సైదులు, కృప తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అన్ని భద్రాచలంలోని గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా జలకిలను సంతరించుకుంది. 20 గేట్లను కూడా ఎత్తివేసి 66,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మనం చూసాం. గతంలో 2 రోజుల క్రితం పెదవాగు ప్రాజెక్టు కూడా మొత్తం తెగిపోవడంతో కట్ట తెగిపోయి మొత్తం వరద ప్రవాహం పొంగిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే క్రమంగా భద్రాచలానికి సంబంధించి గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎగువలో అంటే ఎగువ రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి వరద ప్రవాహం పెద్ద ఎత్తున కూడా చేరుతుంది. ఇప్పటికే 32.5 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా దాటుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే మొదటి ప్రమాద హెచ్చరికను దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తుగా అటు రెవెన్యూ, పోలీసు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంటూ చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లకూడదని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. వర్షాల ఎఫెక్ట్ తో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కూడా పెద్దగా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. అందుకే ఓసీలలో వరద నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతంలోకి పూర్తిగా బొగ్గు ఉత్పత్తి వెలికి తీయడం కష్టతరంగా మారడంతో మనుగూరుకు సంబంధించి అదేవిధంగా కోయగూడెం, ఇల్లందుకు సంబంధించిన కోయగూడెం, సత్తుపల్లికి సంబంధించిన ప్రాంతాలలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం రాకపోకలకు సంబంధించినటువంటి అంటే కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా వాజేడు మండలానికి సంబంధించిన ప్రాంతాలలో కూడా వాగులు పొంగిపొలుతున్న దాదాపు 5 గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయిన పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే విజువల్స్ లో ఒక వేగదాటిగా కురుస్తున్నటువంటి వర్షాల ఎఫెక్ట్ తో అటు రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఎవరైతే వాగులు, చెరువులు, అదేవిధంగా ప్రాజెక్టులకు దగ్గరగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటాయో ఆ పంటలు మొత్తం కూడా నీట మునిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా నీట మునిగిపోవడంతో మళ్ళీ అంటే ఆలస్యంగా పంటలు సాగు చేసినప్పటికీ, ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పటికీ ఇప్పుడు అతి వర్షాల వల్ల కూడా నష్టం జరుగుతుందని కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే బోగతా జలపాతానికి సంబంధించి అంటే బోగతా అందాలను చూసేందుకు కూడా పర్యాటకులు ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. బోగతా అందాలను చూస్తూ తరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వర్షంలో కూడా వస్తున్న నేపథ్యంలో అక్కడ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించి కూడా జలకళను సంతరించుకుంది. కిన్నెరసాని ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఎఫెక్ట్ కూడా గేట్లను కూడా ఎత్తివేసి కిందికి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా లంకాసాగర్, బేతుపల్లికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వర్షపు నీళ్లకు సంబంధించి కూడా చేరుకుంటున్న పరిస్థితి. రైతులు మాత్రం ఒక వైపు ఆనందాన్ని, మరోవైపు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరికొన్ని రోజులు కూడా అత్యధికంగా అశ్వరాపేటలో 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మంలోకి సంబంధించి కాపేపల్లి మండలంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇలాగా వర్షాలు కొనసాగితే మాత్రం భద్రాచల గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. రైట్ సైదులు.